ఎల్ఎన్ రెడ్డి గారు, ఆరోగ్యం గారు, వారు కూడా సన్మానం చేస్తారు. కన్నీళ్లతో, ప్రార్థనతో, ఎలాంటి అమెరికా సహాయం లేకుండా ఈ ప్రజలు, పేద ప్రజలు ఇచ్చిన ఈ కానుకలే ఈ సంఘం. కాబట్టి అపోస్తలులు ప్రవక్తగా దేవుని చేత పిలువబడి मंच पे आसीन सारे सम्मानित हमारे साथी और चेंजे कुछ प्रति उत्तर की और हमारे सामने जितने भी हमारे प्रेसिडेंट बैठे हैं, आप सबका मैं कहे दिल से దేవుని ప్రార్థించుకుంటున్నామంటే ఇంత చక్కటి ఆలయం, ఇంత చక్కటి ప్రదేశంలో ప్రార్థన చేసుకుంటున్నామంటే దీనికి కారణం పాల్సన్ అయ్యాడు. దీనికి కారణం జయప్రకాష్ అయ్యాడు. ఆసియాలోకెల్లా పెద్ద ఆలయాన్ని నిర్మాణం చేయడం అంటే ఎంతో నమ్మకము, కాన్ఫిడెన్స్ ఉంటే అది సాధ్యం కాదు. కానీ నేను వెళ్ళినప్పుడు 2 లక్షల రూపాయల ఖర్చుకు అట్లా 4 సార్లు జరిగాయి. పబ్లిక్ ఏమన్నారంటే, అయ్యగారు యేసు ప్రభు సమాధిని చూడలేకపోతున్నాం, యేసు ప్రభు గొలుగొట్టుకుండా హోలీ ల్యాండ్ అనేది చూడలేకపోతున్నాము. దేవుడు నాకు తలపు పెట్టాడు. కరుణాపురంలో ఉన్న అదే హోలీ ల్యాండ్ యేసు ప్రభు సమాధితో తర్వాత కలుపుకుండా ఆయన పుట్టిన స్థలం, ఆయన తిరిగిన స్థలాలు 5 ఎకరాల స్థలం అక్కడ కొండ మీద ఉండాలి. ఆ కొండ మీద మేమందరం కట్టాలని తలపు నాకు పెట్టాడు. కనుక మీరందరూ కాబట్టి మన శాసనసభ్యులు శ్రీహరి గారు, మరియం శ్రీహరి గారు, మరి వారి సహకారాలు మనమందరం కోరం కావాలన్నప్పుడు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాను. నేను ప్రార్థన చేసినప్పుడు మరి డిప్యూటీ శ్రీహరి గారు ఉన్నప్పుడు నేను వెళ్ళి కలిసినప్పుడు సంతోషంగా కోరానికి మందిరానికి కావాల్సిన మరెంత సానుభూతిగా పడి సహాయం చేశారు. వారిని కుటుంబానికి ఆశీర్వదించాక కనుక ఇది అనేక దేశాలకి ఈ మందిరాన్ని ఇస్తున్నారు. ఇటలీ, అమెరికా, అనేక దేశాలకి. మరి మొన్న ప్రకాష్ గారికి, నాకు, నారాయణ సార్ గారికి మేమందరం విజయ్ కుమార్ ఫాదర్ ఉన్నప్పుడు ఒకసారి అనిల్ థామస్ గారికి వెళ్తాం పాల్సం నాకు చెప్పారు. మరి ఇక్కడ సీఎం కూడా తీసుకెళ్తాం, హోలీ ల్యాండ్ వెళ్తాం ఫాదర్ చెప్పారు. దీన్ని టూరిజం శాఖలో మన పేరెక్కిద్దామని అన్నాను. ప్రకాష్ గారితో మన ముందు మన ఎంపీగా కలిసి ఇక్కడ కడియం శ్రీఆర్ గారు వారు ముందు కూడా ఏదైనా కానీ అది నేను లెటర్ రాశాను. అదే త్వరలో మన క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం మరి సార్తో మాట్లాడి ఆనంద్ థామస్ గారితో, రాజేంద్ర రెడ్డి గారితో, మరి ముఖ్యంగా కడియం శ్రీఆర్ గారితో, ఎమ్మెల్యే గారితో కొత్తగా మాట్లాడి దీన్ని టూరిజం దాంట్లో ఎక్కిద్దామని అదొక కోరిక మాట్లాడి తప్పకుండా ఇది ముందుకు తీసుకు ద్వారా దేవుని ముందుకు తీసుకెళ్తారని నేను విన్నపం చేయించున్నాను. త్వరగా వారి కాంతిలో సార్ ఇస్తాను చెప్పారు. సిసి రోడ్డు కొద్దిగా కళపైన మన డ్రైనేజ్ కూడా అర్జెంట్ కావాలని ప్రార్థన చేస్తున్నాను. సార్ చేస్తారు, మర్చిపోరు, నాకు తెలుసు. పాటిస్తే తప్పకుండా వెంటనే తీసుకోండి సార్, నెరవేరుస్తాను.